హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామా? కరెంట్ అంటే ఏంటి, కరెంట్ అనేది ఏ విధంగా వస్తుంది, కరెంట్ ఫార్ములా ఏంటి, డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ ఏంటి, అంతవరకు మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. కరెంట్ అనేది వెళ్ళాలి అంటే కంపల్సరీగా ఉండాల్సినటువంటి క్వాంటిటీ ఏంటి? పొటెన్షియల్ డిఫరెన్స్ అనేటువంటి క్వాంటిటీ ఉండాలి. పొటెన్షియల్ డిఫరెన్స్ అనేటువంటి క్వాంటిటీ ఉంటే ఛార్జ్ అనేది హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్కి దాని అంతటా అది వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే మనకి కంటిన్యూస్గా కరెంట్ రావాలంటే ఏం చేయాలి? లో పొటెన్షియల్ నుంచి కూడా హై పొటెన్షియల్కి ఛార్జ్ని పంపించాల్సి ఉంటుంది. లో పొటెన్షియల్ నుంచి హై పొటెన్షియల్కి ఛార్జ్ని పంపించడానికి మనం ఏం ఉపయోగిస్తాం? సెల్ ఆర్ బ్యాటరీని ఉపయోగిస్తాం. ఆ బ్యాటరీ లేకపోతే సెల్ యొక్క ముఖ్యమైనటువంటి పని ఏంటి? ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ను ప్రొడ్యూస్ చేయడం. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే ఏంటి? ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఇన్ మూవింగ్ ఏ యూనిట్ ఛార్జ్ వన్స్ అరౌండ్ ది క్లోజ్డ్ సర్క్యూట్. మనం తీసుకున్నటువంటి క్లోజ్డ్ సర్క్యూట్లో ఒకసారి యూనిట్ ఛార్జ్ మొత్తాన్ని కూడా రొటేట్ చేయాలి అంటే ఎంతైతే వర్క్ అవసరం అవుతుందో దాన్ని ఈఎంఎఫ్ అంటాం. ఈఎంఎఫ్ అనేది వర్క్, ఇట్ ఈస్ నాట్ ఏ ఫోర్స్. అది ఫోర్స్ కాదు, పని. ఓకే, తర్వాత ఏం చెప్పుకున్నాం? కరెంట్ అంటే ఏంటి చెప్పుకున్నాం. కరెంట్ ఫార్ములా I = Q/T చెప్పుకున్నాం. నెక్స్ట్ డైరెక్షన్ ఆల్వేస్ ఫ్రమ్ హై పొటెన్షియల్ టు లో పొటెన్షియల్, నథింగ్ బట్ పాజిటివ్ ప్లేట్ టు నెగిటివ్ ప్లేట్. పాజిటివ్ నుంచి నెగిటివ్ వైపుకి కరెంట్ అనేది వెళుతూ ఉంటుందని చెప్పుకున్నాం. కరెంట్లో ఉన్నటువంటి టైప్స్ చెప్పాం. ఏమేమి చెప్పాం? స్టడీ కరెంటు, వేరియబుల్ కరెంటు, ఆల్టర్నేటింగ్ కరెంటు. స్టడీ కరెంట్ అంటే ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది కరెంట్ డస్ నాట్ చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు ది టైమ్, ఇట్ విల్ బి నోన్ యాజ్ స్టడీ కరెంట్. మనకి టైం దృష్ట్యా కరెంట్ అనేది చేంజ్ అవ్వకపోయినట్లయితే దాన్ని స్టడీ కరెంట్ అంటాం. అదే వేరియబుల్ కరెంట్ అంటే ఇఫ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది కరెంట్ చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు ది టైమ్, ఇట్ విల్ బి నోన్ యాజ్ వేరియబుల్ కరెంట్. టైం దృష్ట్యా కరెంట్ కనుక మారుతూ ఉన్నట్లయితే, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది కరెంట్ అనేది మారుతూ ఉన్నట్లయితే దాన్ని ఏమంటాం? వేరియబుల్ కరెంట్ అంటాం. అదే ఒకవేళ ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే కనుక ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది కరెంట్ చేంజెస్ కంటిన్యూస్లీ అండ్ ద డైరెక్షన్ చేంజెస్ పీరియాడికల్లీ, ఇట్ విల్ బి నోన్ యాజ్ ఆల్టర్నేటింగ్ కరెంట్. మ్యాగ్నిట్యూడ్ అనేది కంటిన్యూస్గా మారుతూ డైరెక్షన్ అనేది పీరియాడికల్గా అంటే కొంత ఫిక్స్డ్ టైం తర్వాత మారుతూ ఉన్నట్లయితే దాన్ని ఏమో పిలుస్తాం? ఆల్టర్నేటింగ్ కరెంట్ అని పిలుస్తాం. సరే, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి డ్రిఫ్ట్ వెలాసిటీ. డ్రిఫ్ట్ వెలాసిటీ, వాట్ ఈజ్ మెంట్ బై ది డ్రిఫ్ట్ వెలాసిటీ? డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే ఏంటో తెలుసుకోవడానికి ముందు ఒక చిన్న తరం చూద్దాం. మనం ఏదైనా ఒక కండక్టర్ తీసుకున్నాము అనుకోండి, ఆ కండక్టర్లో కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఎందుకని పాస్ అవుతుంది? ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండటం వల్ల కరెంట్ అనేది పాస్ అవుతుంది. అది మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ స్కూల్ లెవెల్లోనే వస్తుంది. సరే, ఇప్పుడు ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి రెస్ట్ పొజిషన్లో ఉంటాయా, మూవ్ అవుతూ ఉంటాయా? మనం ఏదైనా ఒక కండక్టర్, మెటల్ కండక్టర్ అనేది తీసుకున్నట్లయితే అందులో ఉన్నటువంటి ఫ్రీ ఎలక్ట్రాన్స్ ర్యాండమ్గా మూవ్ అవుతూనే ఉంటాయి, ఎప్పుడు కూడా రెస్ట్ పొజిషన్లో ఉండవు. ఇట్ విల్ బి మూవ్ ఓవర్ ది సర్ఫేస్ ఆఫ్ ది కండక్టర్. కండక్టర్ యొక్క సర్ఫేస్ మీద మూవ్ అవుతూనే ఉంటాయి. మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఛార్జ్ అనేది మూవ్ అవుతే అక్కడ కరెంట్ వస్తుందని చెప్పారు, ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతున్నాయి, ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్ ఓవర్ ది సర్ఫేస్ అంటున్నారు. అంటే ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి కాబట్టి సర్ఫేస్ మీద, మరి కరెంట్ రావాలి, మరి అది పట్టుకుంటే షాక్ కొట్టాలిగా, కానీ కొట్టట్లేదు. ఎందుకని కొట్టట్లేదు? నేను డెఫినేషన్ చెప్పేటప్పుడు చెప్పా, ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్ ఇన్ ఏ డిఫైనడ్ డైరెక్షన్. ఒక ప్రిఫర్డ్ డైరెక్షన్లో ఛార్జెస్ అనేవి వెళుతూ ఉన్నట్లయితే అక్కడ కరెంటు వస్తుంది అని. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే ర్యాండమ్గా మూవ్ అవుతూ నెట్ ఫ్లో అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇందులో ఒక క్రాస్ సెక్షన్ ఈ విధంగా తీసుకున్నాను నేను. మనం తీసుకున్నటువంటి కండక్టర్లో ఇది ఒక క్రాస్ సెక్షన్ అనుకోండి. ఈ క్రాస్ సెక్షన్ నుంచి రైట్ సైడ్ ఎన్నైతే ఎలక్ట్రాన్స్ అనేవి వెళుతున్నాయో లెఫ్ట్ సైడ్ కూడా అన్ని ఎలక్ట్రాన్స్ వెళ్తాయి. ఓకే, రైట్ సైడ్ ఎన్నైతే ఎలక్ట్రాన్స్ వెళ్తాయో లెఫ్ట్ సైడ్ కూడా అన్ని ఎలక్ట్రాన్స్ వెళ్తాయి. అప్పుడు నెట్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎంత? 0. నెట్ ఫ్లో అనేది ఉండదు. అంటే ఫ్లో అనేది ఉంటుంది కానీ నెట్ ఫ్లో ఉండదు. మనకి నెట్ ఫ్లో అనేది ఉన్నప్పుడు మాత్రం ఏమవుతుంది? కరెంట్ అనేది వస్తుంది. అంటే ఈ ఎలక్ట్రాన్లు మొత్తం కూడా ఒకే డైరెక్షన్లో పోయింది అనుకోండి, ఏదో రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్. కేవలం రైట్ సైడ్ మాత్రం వెళ్తున్నాయి, అప్పుడు కరెంట్ వచ్చింది. కేవలం లెఫ్ట్ సైడ్ మాత్రం వెళ్తున్నాయి, అప్పుడు కరెంట్ వస్తుంది. కానీ ఇప్పుడు కరెంట్ అనేది రాదు. ఎందుకని? ఎన్నైతే రైట్ సైడ్ వెళ్తున్నాయో అన్నీ లెఫ్ట్ సైడ్ వెళ్తుంటాయి. అయితే ఇవి ఎగ్జాక్ట్గా రైట్ సైడ్, ఎగ్జాక్ట్గా లెఫ్ట్ సైడ్ ఏం వెళ్ళవు, ర్యాండమ్గా మూవ్ అవుతుంటాయి, పైకి కిందకి లేకపోతే ముందుకి వెనక్కి, ఎలా పడితే అలా తిరుగుతూనే ఉంటాయి. అయితే వీటి యొక్క యావరేజ్ వెలాసిటీ ఎంత ఉంటుంది అంటే 0 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఎలక్ట్రాన్స్ తీసుకున్నా, ఒక్కొక్క దాని వెలాసిటీ, ఫస్ట్ దాన్ని U1 అనుకుంటున్నాను, సెకండ్ దాన్ని U2 అనుకుంటున్నాను, అండ్ సో ఆన్ UN అనుకుంటున్నాను. n నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకుంటే ప్రతి దాని యొక్క వెలాసిటీ U1, U2 అండ్ సో ఆన్ UN అనుకుంటున్నాను. వీటి యొక్క యావరేజ్ వాల్యూ అనేది ఎంత అవుతుంది? 0 అవుతుంది. అంటే U1 ప్లస్ U2 ప్లస్ అండ్ సో ఆన్ UN/n ఈజ్ ఈక్వల్ టు 0. యావరేజ్ వెలాసిటీ ఎంత? 0 అవుతుంది. ఇప్పుడు ఈ కండక్టర్ కనుక మనం ఒక
పొటెన్షియల్ డిఫరెన్స్ డెవలప్ చేసాం. అంటే ఒక బ్యాటరీని ఈ విధంగా కనెక్ట్ చేశాను. ఒక బ్యాటరీ కనెక్ట్ చేశాను. ఏమవుతుంది? వెన్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ అప్లైడ్ అక్రాస్ ది ఎండ్స్ ఆఫ్ ఎ కండక్టర్, some electric field is produced inside the conductor, and there is a force acting on the electrons in a direction opposite to the electric field. ఎప్పుడైతే మనం తీసుకున్నటువంటి కండక్టర్కి ఒక బ్యాటరీని కనెక్ట్ చేస్తామో, ఆ బ్యాటరీని కనెక్ట్ చేసినప్పుడు ఆ కండక్టర్ లోపల ఏమవుతుంది? ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది? అందులో ఉన్నటువంటి ఫ్రీ ఎలక్ట్రాన్స్ మీద ఫోర్స్ని అప్లై చేస్తుంది. ఏ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏ డైరెక్షన్లో అయితే ఉందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో అప్లై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ అనేది ఉంది. ఇదిగోండి, ఇది పాజిటివ్ ప్లేట్, ఇది నెగిటివ్ ప్లేట్. దీని లోపల వచ్చేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది. ఈ బార్ అనేది రైట్ సైడ్ ఉంది. ఇందులో ఇది ఎలక్ట్రాన్ నెగిటివ్ ఛార్జ్ కదా, నెగిటివ్ ఏమైంది? పాజిటివ్ వైపు అట్రాక్ట్ అయింది. అంటే ఇప్పుడు ఇది ఎటు వైపు వెళ్తుంది? లెఫ్ట్ సైడ్ వెళ్తుంది. అంటే ఇక్కడ మనం ఈ కండక్టర్కి పొటెన్షియల్ డిఫరెన్స్ని అప్లై చేయడం వలన ఈ కండక్టర్ లోపల ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చింది. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేసింది? ఎలక్ట్రాన్స్ మీద ఫోర్స్ను అప్లై చేసింది. ఆ ఫోర్స్ అనేది ఎటు ఉంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏ డైరెక్షన్లో అయితే ఉందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ మొత్తము కూడా ఒకటని కాదు, ప్రతి దాని మీద కూడా ఫోర్స్ ఉంటుందిగా. ఆ ఫోర్స్ మొత్తం కూడా ఏ డైరెక్షన్లో ఉంటుంది? లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అప్పుడు ఆ మొత్తం ఏమైంది? లెఫ్ట్ సైడ్ మూవ్ అవడం జరుగుతుంది. అంటే అన్ని ఎలక్ట్రాన్స్ కూడా ఒకే డైరెక్షన్లో వెళ్తున్నాయిగా. అప్పుడు మనకేమొస్తుంది? కరెంట్ అనేది వస్తుంది. అయితే ఈ కరెంట్ అనేది రావడానికి ఎలక్ట్రాన్లు మూవ్ అవ్వాలి అన్నాం. అయితే ఈ ఎలక్ట్రాన్లు మూవ్ అయ్యేటప్పుడు వాటికి కొంత యాక్సలరేషన్ ఉంటుంది. ఎందుకని? ఫోర్స్ ఈక్వల్ టు 0 అయితే యాక్సలరేషన్ ఈక్వల్ టు 0. కానీ ఇక్కడ ఫోర్స్ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి యాక్సలరేషన్ నాట్ ఈక్వల్ టు 0. సార్ ఫోర్స్ ఈక్వల్ టు 0 అయితే యాక్సలరేషన్ 0 ఎందుకు సార్ అనద్దు? ఎఫ్ ఈక్వల్ ఫార్ములా అయింది మనకి ఎంఏ, మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఫోర్స్ 0 అయిందంటే ఎంఏ 0 అయిందని అర్థం. అప్పుడు ఏ ఎంత అయింది? 0 అయింది. ఒకవేళ ఫోర్స్ నాట్ ఈక్వల్ టు 0 అయితే యాక్సలరేషన్ నాట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ ఎంతో కొంత ఫోర్స్ ఉంది కదా, ఫోర్స్ ఉంది కాబట్టి ఆ ఎలక్ట్రాన్స్ మొత్తం ఏమవుతుంటాయి? యాక్సలరేట్ అవుతూ ఉంటాయి. అయితే యాక్సలరేట్ అవుతూ ఉంటాయి కాబట్టి అవి డైరెక్ట్గా వెళ్ళిపోతాయి దాని దగ్గరికి? వెళ్ళవు. ఎందుకని వెళ్ళవు అంటే ఇప్పుడు ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ మొత్తం కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ లోపల ఉండేటువంటి ఆటంలో ఒక వ్యాలెన్సీ ఎలక్ట్రానే మనం ఫ్రీ ఎలక్ట్రాన్ కింద తీసుకుంటాం. ఒక ఎలక్ట్రాన్ బయటికి పోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఈ విధంగా ఒక ఆటం ఉంది. ఈ ఆటంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ అనేది బయటికి పోయింది. అప్పుడు దీనికి ఏ ఛార్జ్ వచ్చింది? పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. ఇప్పుడు ఇంకొక ఎలక్ట్రాన్ ఇటు వస్తుంది దగ్గరికి, వేరే ఆటంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఇటు వస్తుంది లెఫ్ట్ సైడ్. ఇలా వచ్చేటప్పుడు దీనికి పాజిటివ్ ఛార్జ్ ఉంది కదా, ఈ పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి ఆటము ఈ ఎలక్ట్రాన్ ఏం చేసింది? అట్రాక్ట్ చేసిద్ది దాని వైపు. అట్రాక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా దాని యొక్క మొమెంటం ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. మొమెంటం చేంజ్ అవుతుంటే ఏం లేదు, స్పీడ్ తగ్గిద్దిగా. స్పీడ్ తగ్గిందంటే మొమెంటం అనేది చేంజ్ అయింది. అంటే ఇక్కడ ఏం జరిగిందని చెప్తాం? కొలీజన్ అనేది జరిగిందని చెప్తాం. మీకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో చెప్పాను, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్లో కొలీజన్స్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పా. కొలీజన్ జరగాలి అంటే ఫిజికల్ కాంటాక్ట్ ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ఫిజికల్ కాంటాక్ట్ ఉన్నా కొలీజన్ జరుగుతుంది, ఫిజికల్ కాంటాక్ట్ లేకపోయినా కొలీజన్ అనేది జరుగుతుంది. ఫిజికల్ కాంటాక్ట్ లేకపోయినా మొమెంటం అనేది చేంజ్ అయితే చాలు. అంటే ఈ రెండింటి మధ్యలో ఇంటరాక్షన్ ఉంది, అంటే ఒకదాని మీద ఒకటి ఫోర్స్ అప్లై చేసుకొని వాటి యొక్క మొమెంటం కనుక చేంజ్ అయినట్లయితే అక్కడ కొలీజన్ జరిగిందని చెప్తాం. ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ అనేవి పాజిటివ్ ప్లేట్ వైపు యాక్సలరేట్ అవుతూ ఉన్నాయో ఈ లోపల ఉన్నటువంటి అయాన్స్, అది మన ఆటమ్స్ ఎలక్ట్రాన్ కోల్పోతాయి కాబట్టి పాజిటివ్ అయాన్ కింద మారుతాయి. ఆ అయాన్స్ ఏం చేస్తాయి? నెగిటివ్ ఛార్జ్ని అట్రాక్ట్ చేస్తాయి. దానివల్ల నెంబర్ ఆఫ్ కొలీజన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు స్పీడ్గా వస్తుంది, దానికి వెలాసిటీ ఎక్కువగా ఉంది, యాక్సలరేట్ అవుతూ వస్తుంది. ఇది ఒక్కసారిగా దాని మీద ఫోర్స్ అప్లై చేసింది, దాని వెలాసిటీ ఏమైంది? తగ్గిపోయింది కదా. మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ ఆ ఎలక్ట్రాన్ ముందుకు వస్తుంది అంతే. ఎందుకని ముందుకు వస్తుంది? ఈ ఎలక్ట్రిక్ ఫోర్స్ ఉందిగా. ఒకవేళ ఎలక్ట్రిక్ ఫోర్స్ లేకపోతే ఈ ఎలక్ట్రాన్ ఏమైంది? ఈ ఆటం దగ్గరికి పోద్ది. కానీ ఎలక్ట్రిక్ ఫోర్స్ ఉంది కాబట్టి ఏమైంది? స్లో అయింది. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ కంటిన్యూస్గా ఏం జరుగుతుంది? మనం తీసుకున్నటువంటి ఎలక్ట్రాన్ యొక్క యాక్సలరేషన్, అది దాని యొక్క వెలాసిటీ తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. ఫస్ట్ పెరిగిద్ది, ఎప్పుడైతే అట్రాక్ట్ నథింగ్ బట్ కొలిజన్ జరిగిందో అప్పుడు తగ్గిద్ది. మళ్ళీ ముందుకెళ్తుంది, అప్పుడు మళ్ళీ వెలాసిటీ పెరిగింది. మళ్ళీ కొలిజన్ జరిగితే మళ్ళీ తగ్గింది. ఇలా కంటిన్యూస్గా ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ కొలిజన్ జరిగి దాని యొక్క వెలాసిటీ పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. ఇలా పెరుగుతూ తగ్గుతూ ఉండి చివరికి ఎంతో కొంత వెలాసిటీతో ఈ పాజిటివ్ ప్లేట్ దగ్గరికి వెళ్తుంది. అంటే అసలు జీరో వెలాసిటీతో ఏం వెళ్ళదుగా, డైరెక్ట్గా ఎంతో కొంత వెలాసిటీతో ఏమైంది? ఈ పాజిటివ్ ప్లేట్ దగ్గరికి వెళ్తుంది. ఆ వెలాసిటీని మనం దేని కింద తీసుకుంటాం? డ్రిఫ్ట్ వెలాసిటీ కింద తీసుకుంటాం. అయితే అన్ని ఎలక్ట్రాన్లు కూడా ఒకే వెలాసిటీతో ఈ పాజిటివ్ ప్లేట్ దగ్గరికి పోతాయా? పోవు. ఒకదానికి ఎక్కువ ఉండొచ్చు, ఒకదానికి తక్కువ ఉండొచ్చు. కాబట్టి డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే మనం ఏం తీసుకుంటామంటే ద యావరేజ్ వెలాసిటీ విత్ విచ్ అన్ ఎలక్ట్రాన్ విల్ రీచ్ ది పాజిటివ్ ప్లేట్ ఆఫ్ ది బ్యాటరీ ఆర్ పాజిటివ్ ప్లేట్ ఆఫ్ ఏ సెల్. మనం తీసుకున్నటువంటి కండక్టర్లో
ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి యావరేజ్గా పాజిటివ్ ప్లేట్ దగ్గరికి ఎంత వెలాసిటీతో అయితే వెళ్తాయో దాన్ని మనం ఏమనుకుంటాం, డ్రిఫ్ట్ వెలాసిటీ అనుకుంటాం. అయితే ఇప్పుడు ఆ డ్రిఫ్ట్ వెలాసిటీని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ చూడమ్మా, ఎలక్ట్రాన్ అనేది ఎప్పుడు కూడా స్ట్రైట్ లైన్ పాత్రలోనే వెళ్ళదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది కండక్టర్ అనుకోండి, ఇది పాజిటివ్ ప్లేటు, ఇది నెగిటివ్ ప్లేటు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది. ఈ ఎలక్ట్రాను ఎటువైపు అట్రాక్ట్ అయ్యింది, పాజిటివ్ వైపు అట్రాక్ట్ అయ్యింది. ఇలా అట్రాక్ట్ అయ్యేటప్పుడు ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోదు, ఇలా ముందుకు వెళ్ళేటప్పుడు పైన ఉన్నటువంటి ఆటం అట్రాక్ట్ చేస్తుంది అనుకోండి, ఈ పైకి డీవియేట్ అయ్యింది, మళ్ళీ అక్కడి నుంచి ఈ కిందకు వచ్చింది, లేదా కింద నుంచి పైకి, లేదా ఇలా ర్యాండమ్గా ముందుకి వెనక్కి ఇలా నెంబర్ ఆఫ్ కొలిజన్ చేసుకుంటే ఏమైంది, చివరికి పాజిటివ్ ప్లేట్ దగ్గరికి వెళ్తుంది. అంటే జిగ్జాగ్గా ఉంటుంది పాత్, ఒక స్ట్రైట్ లైన్లో ఉండదు. చివరికి ఎంతైతే చివరి కొలిజన్ జరిగిన తర్వాత ఎలక్ట్రాన్ అనేది ఎంత వెలాసిటీతో అయితే పాజిటివ్ ప్లేట్ దగ్గరికి వెళ్ళిందో ఆ వెలాసిటీని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఓకే, వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయాలి. వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏమైనా ఉన్నాయా? v = ఏం రాస్తాం, డిస్ప్లేస్మెంట్ బై టైం, వెలాసిటీ. అయితే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది తెలిసిద్దా మనకి? తెలియదు. టైం అనేది తెలిసిద్దా? టైం అనేది అన్నిసార్లు మనం కనుక్కోవడం అనేది కాంప్లెక్స్గా ఉంటుంది. కానీ ఇక్కడ డిస్ప్లేస్మెంట్ తెలియదు. మరి వెలాసిటీ కనుక్కోవడానికి ఏమైనా ఫార్ములా ఉందా? లేదా థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఉంది కదా, v = u + at. ఇప్పుడు ఈ థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఫార్ములాని యూస్ చేసుకొని మనం ఫైనల్ వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయాలి. అది మరి డ్రిఫ్ట్ వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయాలి. ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము ఏంటో చూడండి. ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అప్లై చేశాం కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయడం వలన ఎలక్ట్రాన్ మీద ఏమొచ్చింది, ఫోర్స్ అనేది వచ్చింది. ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఫోర్స్కి ఏమైనా ఫార్ములా ఉందా? తెలుసు. వీ నో దట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E bar = F bar by Q. ఆల్రెడీ చెప్పాం ఫోర్త్ లెసన్ చెప్పినప్పుడు. E bar = F bar by Q. దీని నుంచి F bar ఏమన్నా రాయొచ్చు, Q × E bar అని రాసుకోవచ్చుగా. F bar ఎంత, Q × E bar. Q అంటే ఏంటి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఛార్జ్. ఇక్కడ ఛార్జ్ ఏంటి, ఎలక్ట్రాన్స్ కదా పోయేది. ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్కి ఫార్ములా అయింది -E × E bar అవుతుంది. ఏంటిది ఇది, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఫ్రీ ఎలక్ట్రాన్స్ మీద యాక్ట్ అవుతున్నటువంటి ఫోర్స్ F bar ఎంత, -e × E bar. స్మాల్ e అంటేనేమో ఛార్జ్ని తెలియజేస్తుంది, క్యాపిటల్ E అంటేనేమో అప్లై చేసినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ని తెలియజేస్తుంది. F bar అన్నాం ఫ్రమ్ న్యూటన్స్ సెకండ్ లా నుంచి F bar అంటే ఏం రాసుకోవచ్చు, ma bar. అంతే కదా, F = ma. సో లేకపోతే ఇక్కడ రాస్తాను, F bar = ma bar. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఫ్రమ్ 1 and 2 ఏం రాసుకోవచ్చు, ma bar = -small e × E bar. దీని నుంచి A bar ఏమైందమ్మా, -small e × E bar అవుతుంది. అది యాక్సలరేషన్ ఫార్ములా. మనకి v = u + atలో ఏ వచ్చింది కదా. ఇంకేం కావాలి, టీ అంటే రిలాక్సేషన్ టైం అనుకోండి. రిలాక్సేషన్ టైం అంటే ద టైమ్ ల్యాప్స్ బిట్వీన్ ది లాస్ట్ కొలిజన్ అండ్ వెన్ ఇట్ రీచెస్ ది పాజిటివ్ ప్లేట్. పాజిటివ్ ప్లేట్ని రీచ్ అవ్వడానికి లాస్ట్ కొలిజన్ జరగడానికి మధ్యలో ఉండేటువంటి టైం. లాస్ట్ కొలిజన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాస్ట్ కొలిజన్ జరిగింది అనుకోండి, ఇక్కడ నుంచి పాజిటివ్ ప్లేట్కి వెళ్ళడానికి పట్టేటువంటి టైంని T1 కింద తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ తీసుకుందాం, v1 = u1 + a × a1 × T1. ఏ అంటే ఏంటి, యాక్సలరేషన్. మనం తీసుకున్నటువంటి కండక్టర్లో అన్ని ఎలక్ట్రాన్స్ మీద కూడా ఒకటే ఫోర్స్ ఉంటుంది. ఒక దాని మీద ఎక్కువ ఉండదు, ఒక దాని మీద తక్కువ ఉండదు, అన్నిటి మీద ఈక్వల్ ఫోర్స్ ఉంటుంది. కాబట్టి యాక్సలరేషన్ ఏమైంది, అన్నిటికీ సమానంగానే ఉంటుంది. యాక్సలరేషన్ ఏమైంది, అన్నిటికీ సమానంగానే ఉంటుంది. కాబట్టి v1 bar = u1 bar + small e × E bar by m -small e × E bar by m × T1. ఓకే, ఇది ఫస్ట్ దానికి. రెండో దానికి కూడా ఇలానే రాయొచ్చుగా, v2 bar = u2 bar + -small e × E bar by m × T2. లేకపోతే ఓ పని చేయండి, ఈ మొత్తం ముందే రాసుకోకుండా a1 a2 a అని రాద్దాం, అన్నిటికీ చివరిలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. v1 bar = u1 bar + a T1 bar a bar T1. v2 bar = u2 bar + a bar × T2 and so on. vn bar = un bar + a bar × Tn. మీకు ఇందాక చెప్పాను ఆల్రెడీ. డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే ఏంటి, ద యావరేజ్ వెలాసిటీ విత్ విచ్ an electron will reaches the positive plate. ఒక్కొక్క ఎలక్ట్రాన్ అనేది యావరేజ్గా ఎంత వెలాసిటీతో పాజిటివ్ ప్లేట్ దగ్గరికి వస్తుందో దాన్ని మనం డ్రిఫ్ట్ వెలాసిటీ అన్నాం. అంటే వీటి యొక్క యావరేజ్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. యావరేజ్ తీసుకుంటే ఏమైంది, v1 bar + అతి మట్టి ఇక్కడ రాస్తాం, లేకపోతే
V average is equal to V1 bar plus V2 bar plus and so on Vn bar by n. ఓకే, V1 V2 Vn ఉన్నాయిగా, వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది, U1 బార్ మా ఇక్కడ చూడండి మొత్తాన్ని ముందే డైరెక్ట్గా రాస్తున్నా. వీటన్నిటిలో యూ కామన్ ఉంది. సరే యూ వరకు ఒక టర్ము, ఏటీ వరకు ఒక టర్మ్, మొత్తాన్ని సపరేట్ చేసి రాస్తున్నా. U1 బార్ ప్లస్ U2 బార్ ప్లస్ అండ్ సో ఆన్ UN బార్ బై n ప్లస్ ఏ బార్ ఇంటూ T1 ప్లస్ T2 ప్లస్ అండ్ సో ఆన్ Tn బై n. ఓకే, ఏం లేదు, ఈ మొత్తాన్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేసి యూ వరకు సపరేట్ చేశాను, ఏటీ వరకు సపరేట్ చేశాను, ఈ విధంగా వచ్చింది. ఇంతవరకు ఫస్ట్ వాల్యూ ఎంత అయింది, ఇదిగోండి ఇక్కడ రాస్తాం, ఎంత, 0కి సమానం. ఎందుకని ఇనీషియల్ యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ది ఫ్రీ ఎలక్ట్రాన్ 0, కాబట్టి ఇక్కడ 0 అయింది. నెక్స్ట్ ఏ బార్ ఎంత వచ్చింది మనకి, మైనస్ స్మాల్ ఈ క్యాపిటల్ ఈ బార్ బై ఎం, మైనస్ స్మాల్ ఈ క్యాపిటల్ ఈ బార్ బై ఎం ఇంటూ ఇంతవరకు టౌ అనుకుందాం. టౌ ఈజ్ ఈక్వల్ టు T1 ప్లస్ T2 ప్లస్ అండ్ సో ఆన్ Tn బై n. ఓకే, టౌ అంటే ఏంటంటే రిలాక్సేషన్ టైం అంటారు. రిలాక్సేషన్ టైం అంటే ద యావరేజ్ టైం ల్యాప్స్ బిట్వీన్ ది లాస్ట్ కొలిజన్ అండ్ వెన్ ఇట్ రీచెస్ ది పాజిటివ్ ప్లేట్. లాస్ట్ కొలిజన్ జరిగిన తర్వాత పాజిటివ్ ప్లేట్ దగ్గరికి రావడానికి ఒక్కొక్క ఎలక్ట్రాన్కి యావరేజ్గా ఎంతైతే టైం పడుతుందో దాన్ని రిలాక్సేషన్ టైం టౌ అనుకున్నాం. దీని నుంచి వి యావరేజ్ ఈక్వల్, ఈ వి యావరేజ్ని మనం ఏమని పిలుస్తాం, డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాం, విడి బార్. ఫైనల్లీ విడి బార్ ఈజ్ ఈక్వల్ ఎంత, మైనస్ స్మాల్ ఈ క్యాపిటల్ ఈ బార్ బై ఎం ఇంటూ టౌ. ఇది డ్రిఫ్ట్ వెలాసిటీ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ కండక్టర్. మనం తీసుకున్నటువంటి కండక్టర్లో డ్రిఫ్ట్ వెలాసిటీకి ఫార్ములా ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసామంటారు. మీరు ఇందులో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది డ్రిఫ్ట్ వెలాసిటీ యొక్క డెఫినేషన్ గుర్తుపెట్టుకోవాలి. డ్రిఫ్ట్ వెలాసిటీ డెఫినేషన్ ఏంటి, ద యావరేజ్ వెలాసిటీ విత్ విచ్ అన్ ఎలక్ట్రాన్ విల్ రీచెస్ ది పాజిటివ్ ప్లేట్ ఆఫ్ ది సెల్ ఆర్ బ్యాటరీ. మనం తీసుకున్నటువంటి సెల్ ఆర్ బ్యాటరీ యొక్క పాజిటివ్ ప్లేట్ దగ్గరికి ఎలక్ట్రాన్ అనేది యావరేజ్గా ఎంత వెలాసిటీతో అయితే వస్తుందో దాన్ని డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాం. ఆ డ్రిఫ్ట్ వెలాసిటీ యొక్క ఫార్ములా విడి బార్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ స్మాల్ ఈ క్యాపిటల్ ఈ బార్ బై ఎం ఇంటూ టౌ. ఇక్కడ మైనస్ అనేది ఏం తెలియజేస్తుందంటే డైరెక్షన్ తెలియజేస్తుందమ్మా. అయితే ఇక్కడ మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, మనం ఇందులో ఎలక్ట్రాన్లు వెళుతున్నాయి కాబట్టి క్యూ ప్లేస్లో మైనస్ ఈ అని రాసాం. ఎప్పుడు కరెంట్ అనేది ఎలక్ట్రాన్ల ద్వారానే వెళ్ళిద్దా, కాదు, ఒక్కొక్కసారి పాజిటివ్ ఛార్జ్ వెళ్ళడం వల్ల కూడా జరుగుతుంది. సెమీ కండక్టర్స్ ఉన్నాయి, సెమీ కండక్టర్స్లో పాజిటివ్ ఛార్జ్ వెళ్ళిద్ది, నెగిటివ్ ఛార్జ్ వెళ్తుంది. లిక్విడ్స్ ఉన్నాయి, లిక్విడ్లో పాజిటివ్ ఛార్జ్ వెళ్ళిద్ది, నెగిటివ్ ఛార్జ్ వెళ్ళిద్ది. అంటే అక్కడ ఛార్జ్ క్యారియర్ని బట్టి, అంటే పాజిటివ్ ఛార్జ్ పోతేనేమో క్యూ దగ్గర ప్లస్ సి రాస్తాం, నెగిటివ్ ఛార్జ్ పోతేనేమో మైనస్ సి రాస్తాం. వేరే ఇంకోటి ఏదైనా ఆల్ఫా పార్టికల్ అలాంటివి అయితే దాని ఛార్జ్ 2e కాబట్టి 2e అని రాస్తాం. ఓకే, అక్కడ జనరల్గా రాసుకోవాలి అంటే ఇది స్పెసిఫిక్గా ఎలక్ట్రాన్స్కి మాత్రమేనమ్మా. ఒకవేళ మనం జనరల్గా ఫార్ములా రాయాలి అంటే విడి బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ ఈ బార్ బై ఎం ఇంటూ టౌ. ఇది జనరల్ ఫార్ములా. అంటే అది ఏ ఛార్జ్ క్యారియర్ కానీ రాసుకోవచ్చు, పాజిటివ్ ఛార్జ్ రాసుకోవచ్చు, నెగిటివ్ ఛార్జ్ రాసుకోవచ్చు, రెండింటి క్యాటయాని అనేది దీనికి కావాలంటే దానికి మనం మార్చుకొని రాసుకోవచ్చు. అది చివరిది మాత్రం జనరల్ ఫార్ములా అవుతుంది. ఇంతవరకు డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే ఏమిటి. ఓకే, నెక్స్ట్ relation between drift velocity and current. Relation between drift velocity and current, I and VD. నేను పూర్తి పేరు రాట్లేదు, జస్ట్ సింబల్ రాసి వదిలేస్తున్నాను. రిలేషన్ బిట్వీన్ డ్రిఫ్ట్ వెలాసిటీ అండ్ కరెంట్. కరెంట్కి డ్రిఫ్ట్ వెలాసిటీకి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ కన్సిడరింగ్ ఏ రాడ్ ఆర్ మెటల్ రాడ్ ఆర్ మెటల్ కండక్టర్ ఆఫ్ ఏరియా క్యాపిటల్ ఏ హ్యావింగ్ ఏ లెంత్ ఎల్. ఏం చేశాను, ఒక మెటల్ కండక్టర్ తీసుకున్నా, ఈ మెటల్ కండక్టర్ యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ నేను క్యాపిటల్ ఏ అనుకుంటున్నాను, లెంత్ని ఎల్ అనుకుంటున్నాను. ఇప్పుడు దీనికి నేను ఒక బ్యాటరీని కనెక్ట్ చేశాను. ఏం చేసాం, బ్యాటరీ కనెక్ట్ చేసాం, సెల్ని కానీ బ్యాటరీని కనెక్ట్ చేసాం. ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్నది, వి పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్నటువంటి ఒక బ్యాటరీని నేను ఆ కండక్టర్కి కనెక్ట్ చేశాను. కండక్టర్కి కనెక్ట్ చేస్తే ఏం జరుగుతుంది, లోపల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది డెవలప్ అవుతుంది. ఏ డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది డెవలప్ అవుతుంది, పాజిటివ్ ప్లేట్ నుంచి నెగిటివ్ ప్లేట్ వైపు. ఇదిగోండి, ఇది వైపు పాజిటివ్ ఎండ్, ఇదేమో నెగిటివ్ ఎండ్.
ఇటువైపు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ బార్ అనేది సెట్ అవుతుంది. అయితే లోపల ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఎటు వెళ్తాయి? నెగిటివ్ సైడ్ నుంచి పాజిటివ్ సైడ్కి వస్తాయి. ఇది నెగిటివ్ సైడ్, ఇది పాజిటివ్ సైడ్. ఎలక్ట్రాన్స్ అనేవి ఇటువైపు వస్తాయి. ఎంత వెలాసిటీతో వస్తాయి? డ్రిఫ్ట్ వెలాసిటీ VDతో వస్తాయి. ఓకే, అర్థమైంది ఎంతవరకు? వీఆర్ కన్సిడరింగ్ ఏ మెటల్ కండక్టర్ ఆఫ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A and having length L. It will be connected to a battery of potential difference V. So an electric field E bar is set up in the conductor as shown in the diagram, and the electrons will having a motion with a velocity Vd in a direction opposite to the electric field. మనం తీసుకున్నటువంటి కండక్టర్కి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A, లెంత్ అనేది L, దానికి V అనేటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్నటువంటి ఒక బ్యాటరీని కనెక్ట్ చేస్తే అందులో ఈ బార్ అనేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ సెట్ అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వలన లోపల ఉన్నటువంటి ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి VD వెలాసిటీతో లెఫ్ట్ సైడ్ కదులుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? కరెంట్కి డ్రిఫ్ట్ వెలాసిటీకి మధ్యలో రిలేషన్ కనుక్కోవాలి. సరే, ముందు కరెంట్కి డ్రిఫ్ట్ వెలాసిటీ, కరెంట్ ఫార్ములా రాద్దాం, తర్వాత డ్రిఫ్ట్ వెలాసిటీ ఫార్ములా రాద్దాం, రెండింటిని కంబైన్ చేసుకుందాం. సరే, ఏ విధంగా వస్తుంది, ఎలా వస్తుందో చూద్దాం. కరెంట్ ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటి? I ఈజ్ ఈక్వల్ టు Q/T. Q/T అంటే ఛార్జ్ ఫ్లోయింగ్ త్రూ ది కండక్టర్ బై టైం టేకెన్. ఇందులో Q అనేది రాయాలి, ఛార్జ్ అని రాయాలి. ఛార్జ్ అంటే ఏమని రాయాలి? ఒక ఎలక్ట్రాన్ వెళ్ళింది, ఛార్జ్ ఎంత? 1e. 2 ఎలక్ట్రాన్లు వెళ్ళినాయి, ఛార్జ్ ఎంత? 2e. 3 ఎలక్ట్రాన్లు వెళ్ళినాయి, ఛార్జ్ ఎంత? 3e. 4 ఎలక్ట్రాన్లు వెళ్ళినాయి, 4e. 5 ఎలక్ట్రాన్లు అంటే 5e. అంటే ఎన్ని ఎలక్ట్రాన్లు వెళితే ఆ నెంబరు ఇంటూ ఛార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ రాస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇందులో ఈ కండక్టర్లో ఎన్ని ఎలక్ట్రాన్లు పోతున్నాయి మనకు తెలుసా? తెలియదుగా. 10 వెళ్తున్నాయా, 20 వెళ్తున్నాయా, 30 వెళ్తున్నాయా, 40 వెళ్తున్నాయా మనకు తెలియదు. మరి దానికోసం జనరల్గా ఏం రాద్దామంటే నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్ విల్ బి స్మాల్ n. నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్ ఈక్వల్ టు స్మాల్ n. యూనిట్ వాల్యూమ్లో ఉన్నటువంటి ఫ్రీ ఎలక్ట్రాన్స్ని నేను స్మాల్ n అనుకున్నా. అప్పుడు ఈ కండక్టర్ మొత్తంలో ఎంత ఉంటాయి? అర్థం కాలేదా? ఒక బాక్స్ తీసుకోండి, ఒక బాక్స్లో 10 పార్టికల్స్ ఉన్నాయి అనుకుందాం. ఆ ఒక బాక్స్ని యూనిట్ వాల్యూమ్ అనుకోండి. ఒక బాక్స్లో 10 పార్టికల్స్ ఉన్నాయి. 2 బాక్సులు తీసుకున్నాం, ఎన్ని పార్టికల్స్ ఉంటాయి? 20 ఉంటాయి. 3 తీసుకున్నాం, ఎన్ని ఉంటాయి? 30 ఉంటాయి. 4 తీసుకున్నాం, ఎన్ని ఉంటాయి? 40 ఉంటాయి. ఎలా చెప్తున్నారు? యూనిట్ వాల్యూమ్ అంటే ఒక దాంట్లో 10 ఉన్నాయి కాబట్టి 2 అన్నప్పుడు 2 × 10 అని రాస్తాం. 3 అన్నప్పుడు 3 × 10 అని రాస్తాం. 4 అన్నప్పుడు 4 × 10 అని రాసుకుంటాం. అంటే అక్కడ ఏం రాస్తున్నాం? 4 అంటే ఏంటి? 4 వాల్యూమ్స్ ఉన్నాయి, 4 బాక్సెస్, ఒక్కొక్క బాక్స్ ఒక వాల్యూమ్ అని చెప్పా. అంటే 4 వాల్యూమ్స్ ఇంటూ 10 అంటే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ పర్ యూనిట్ వాల్యూమ్. అర్థమైందా? ఇప్పుడు ఇదిగోండి, ఒక బాక్స్లో 10 ఉన్నాయి, 2 బాక్సులు ఎన్ని ఉంటాయి? 20 ఉంటాయి, 2 × 10 అని రాస్తాం. 3 బాక్సుల్లో 30 ఉంటాయి, 3 × 10 అని రాస్తాం. 4 బాక్సుల్లో 40 ఉంటాయి, 4 × 10 అని రాస్తాం. ఈ 1, 2, 3, 4 అనేవి ఏంటివి? నెంబర్ ఆఫ్ వాల్యూమ్స్, మొత్తం ఎన్ని వాల్యూమ్స్ ఉన్నాయని. ఈ 10 అనేది ఏంటిది? నెంబర్ ఆఫ్ పార్టికల్స్ పర్ యూనిట్ వాల్యూమ్. యూనిట్ వాల్యూమ్లో ఉన్నటువంటి పార్టికల్స్ 10. ఎన్ని యూనిట్స్ అయితే ఉన్నాయో అంతతో మల్టిప్లై చేస్తే టోటల్ పార్టికల్స్ వస్తాయి. ఇప్పుడు ఇందులో కూడా యూనిట్ వాల్యూమ్లో ఎన్ని ఉన్నాయి అంటున్నా. ఇప్పుడు ఈ మొత్తంలో ఎన్ని ఉంటాయో కావాలంటే ఎలా చేయొచ్చు? వాల్యూమ్తో మల్టిప్లై చేస్తే సరిపోద్దిగా. ఇంకా మీకు అర్థం కాకపోతే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్ అన్న అంటే ఫార్ములా ఇది, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బై వాల్యూమ్ అని. దీన్నే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్, దీన్నే నెంబర్ డెన్సిటీ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్ అని కూడా అంటారు. అయితే ఇప్పుడు ఇందులో మనకి ఏం కావాలి? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్లు కావాలి. ఇందులో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఒకటే కావాలి. అంటే కింద వాల్యూమ్ తీసేయాలిగా. అంటే దీని ఏం చేయాలి? వాల్యూమ్తో మల్టిప్లై చేస్తే సరిపోయింది. వాల్యూమ్తో మల్టిప్లై చేస్తే వాల్యూమ్ క్యాన్సిల్ అవుతుందిగా. అంటే ఇక్కడ ఏం చేయాలి? ఈ కండక్టర్ మొత్తంలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయో కావాలి అంటే నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్ని వాల్యూమ్తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఓకే, అర్థమైందా? ఇప్పుడు కూడా అర్థం కాలేదా? ఇప్పుడు కూడా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివైండ్ చేసి ప్లే చేసుకోండి. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇన్ గివెన్ కండక్టర్. మనం తీసుకున్నటువంటి కండక్టర్లో మొత్తం నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి అంటే నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ కండక్టర్. యూనిట్ వాల్యూమ్లో ఎన్నైతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అవి ఇంటూ ఆ కండక్టర్ యొక్క వాల్యూమ్ని మల్టిప్లై చేసినట్లయితే
మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి వస్తాయి. ఓకే, సరే ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇన్ గివెన్ కండక్టర్ అన్నాం. సరే దీన్ని ఏమనుకుందాం, క్యాపిటల్ ఎన్ అనుకోండి. క్యాపిటల్ ఎన్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్. యూనిట్ వాల్యూమ్లో ఎన్ని ఉన్నాయి, స్మాల్ ఎన్ ఉన్నాయి అనుకున్నాం. కాబట్టి స్మాల్ ఎన్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ది కండక్టర్. వాల్యూమ్ కావాలి, వాల్యూమ్ ఫార్ములా ఏంటి, ఏరియా ఇంటూ లెంతేగా. ఏరియా ఏ, లెంత్ ఎల్, కాబట్టి ఏ ఇంటూ ఎల్, ఎన్ ఇంటూ ఏ ఇంటూ ఎల్. మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎన్ఏఎల్ ఉన్నాయి. మనకేం కావాలి, ఛార్జ్ కావాలి. ఛార్జ్ కావాలంటే ఇందాక చెప్పాను కదా, ఛార్జ్ కావాలంటే ఒక ఎలక్ట్రాన్ వెళ్తే ఏమని రాస్తాం, 1e అని రాస్తాం. 2 ఎలక్ట్రాన్లు వెళ్తే 2e అని రాస్తాం. 3 ఎలక్ట్రాన్లు వెళ్తే 3 అని రాస్తాం. 4 అయితే 4e. అంటే ఎన్నైతే ఎలక్ట్రాన్స్ వెళ్తున్నాయో అన్నీ ఇంటూ ఛార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ రాయాలి. అంటే ఇప్పుడు ఇక్కడ టోటల్ ఛార్జ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్ ఇంటూ స్మాల్ ఈ. క్యాపిటల్ ఎన్ అనేది ఏంటిది, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ది కండక్టర్. కండక్టర్లో మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, దాని యొక్క ఒక్కో దాని ఛార్జ్ ఈ కాబట్టి ఈ అని రాశాను. అప్పుడు ఇక్కడ ఎన్ ఇంటూ ఏది, ఎన్ వాల్యూ ఎంత, ఎన్ఏఎల్ కదా, ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, ఎన్ఏఎల్ ఇంటూ ఈ. ఇంతవరకు టోటల్ ఛార్జ్. అయితే ఇక్కడ కరెంట్కి ఫార్ములా అయింది ఛార్జ్ బై టైం. ఛార్జ్ కనుక్కున్నాం, టైం కూడా కనుక్కోవాలి కదా. ఇక్కడ చూడండి, ఎలక్ట్రాన్ అనేది ఎంత వెలాసిటీతో వెళ్తుంది, విడి వెలాసిటీతో వెళ్తుంది. ఎంత దూరం వెళ్ళాలి, ఈ లెంత్ ఆఫ్ ది కండక్టర్ ఎంత ఉంటే అంత దూరం వెళ్ళాలి. ఎంత లెంత్, ఎల్. కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవచ్చు, మనకు ఫార్ములా తెలుసు, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. అంతేనా, అంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు వి ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎస్ బై టీ అనుకోండి. టీ ఈజ్ ఈక్వల్ ఏమైంది, ఎస్ బై వీనేగా అయ్యేది. ఎస్ అంటే డిస్టెన్స్, వి అంటే స్పీడ్. ఎంత డిస్టెన్స్ వెళ్ళాలి ఎలక్ట్రాన్స్ అనేవి, ఎల్ డిస్టెన్స్ వెళ్ళాలి. అంటే ఎంత డిస్టెన్స్ వెళ్ళాలి, ఎల్ డిస్టెన్స్ వెళ్ళాలి. ఎంత వెలాసిటీతో వెళ్తున్నాయి, విడి వెలాసిటీతో వెళ్తున్నాయి. కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ ఏమైంది, ఎల్ బై విడి అయింది. ఓకే, ఇదేమో ఫస్ట్ది టోటల్ ఛార్జ్ క్యూ. ఇదేమో రెండోది టైం టేకెన్ ఫర్ ది ఫ్లో ఆఫ్ ఛార్జ్. ఛార్జ్ వెళ్ళడానికి పట్టేటువంటి టైం. కరెంట్కి ఫార్ములా అయిందా, ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ, ఛార్జ్ బై టైం. ఛార్జ్ ఎంత, ఎన్ఏఎల్ఈ. టైం ఎంత, ఎల్ బై విడి. ఎన్ఏఎల్ఈ బై టైం ఎంత, విడి. ఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఏఎల్ఈ బై విడి అవుతుంది. ఓకే, సరే ఒక నిమిషం. సారీ, ఎన్ఏఎల్ బై విడి అంటే ఇది క్యూ బై టీ కదా. క్యూ వాల్యూ ఎంత, ఎన్ఏఎల్ఈ రాసాం. టీ వాల్యూ ఎంత, ఎల్ బై విడి కదా. అంటే ఇక్కడ ఏం రాయాలి, ఎల్ బై విడి రాసుకోవాలి. ఈ డినామినేటర్లో రేషియో ఏమవుతుంది, రివర్స్ అయితే విడి అనేది పైకి వెళ్తుంది. ఎన్ఏఎల్ఈ బై ఎల్ ఇంటూ విడి. ఎల్ క్యాన్సిల్ అయితే ఐ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, ఏఎన్ఈ ఇంటూ విడి అవుతుంది. ఇది ఇంతవరకు దేనికి ఫార్ములా, ఇది రిలేషన్ బిట్వీన్ ది కరెంట్ అండ్ డ్రిఫ్ట్ వెలాసిటీ. కరెంట్కి డ్రిఫ్ట్ వెలాసిటీకి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ ఏంటమ్మా, ఐ ఈజ్ ఈక్వల్ టు ఏఎన్ఈ ఇంటూ విడి. ఓకే, ఇంతవరకు కరెంట్కి డ్రిఫ్ట్ వెలాసిటీకి మధ్యలో రిలేషన్. నెక్స్ట్ టర్మ్ వచ్చేసరికి మొబిలిటీ. నెక్స్ట్ టర్మ్ ఏంటి, మొబిలిటీ. తుడిపేయడం ఎందుకు, చిన్నదిగా రాద్దాం. Mobility. What is meant by the mobility? Mobility is nothing but the amount of drift velocity per unit electric field will be known as mobility. యూనిట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు ఎంతైతే డ్రిఫ్ట్ వెలాసిటీ అనేది వస్తుందో దాన్ని మొబిలిటీ అని పిలుస్తారు. ఓకే, అర్థమైందా? యూనిట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు ఎంతైతే డ్రిఫ్ట్ వెలాసిటీ వస్తుందో దాన్ని మొబిలిటీ అంటాం. నథింగ్ బట్ విడి బార్. ఇదిగోండి మొబిలిటీ విడి బార్ బై ఈ. ఈ బార్ లేకపోతే సింపుల్గా మ్యాగ్నిట్యూడ్ రాయాలంటే విడి బై యూ అని రాసుకోండి. ఇదిగో న్యూమరేటర్లో ఏముంది, డ్రిఫ్ట్ వెలాసిటీ ఉంది. డినామినేటర్లో ఏముంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. అంటే డ్రిఫ్ట్ వెలాసిటీ పర్ యూనిట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బీ నోన్ యాజ్ మొబిలిటీ మ్యూ. మొబిలిటీ ఫార్ములా సింబల్ ఏంటి, మ్యూ. అంటే మ్యూ ఈజ్ ఈక్వల్ టు విడి బై ఈ అని రావాలి. ఇక్కడ మనకు ఆల్రెడీ విడి బార్ ఈజ్ ఈక్వల్ ఎంత, క్యూఈ బార్ బై ఎం ఇంటూ టౌ. ఈ ఈ బార్ కనుక ఇటు వచ్చింది అనుకోండి, విడి బార్ బై ఈ బార్ అయితేగా, అంటే మొబిలిటీ ఫార్ములా అదేగా. అప్పుడు విడి బార్ బై ఈ బార్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, క్యూ ఇంటూ టౌ బై ఎం. ఇది మొబిలిటీకి ఫార్ములా. ఓకే, మొబిలిటీ అంటే ఏంటమ్మా, ద అమౌంట్ ఆఫ్ డ్రిఫ్ట్ వెలాసిటీ పర్ యూనిట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బీ నోన్ యాజ్ మొబిలిటీ. మ్యూ ఈజ్ ఈక్వల్ టు విడి బై ఈ అని రాయొచ్చు, లేకపోతే విడి బార్ బై ఈ బార్ అని రాసుకోవచ్చు. మనకు ఆల్రెడీ విడి బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఈ బార్ బై ఎం ఇంటూ టౌ అని తెలుసు. ఆ ఈ బార్ ఇటు తీసుకొస్తే విడి బార్ బై ఈ బార్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, క్యూ ఇంటూ టౌ బై ఎం అవుతుంది. అదే మొబిలిటీ ఫార్ములా మ్యూ. ఇక్కడ చూడండి, మా క్యూ అని రాసాం. మొబిలిటీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అనుకోండి, ఇక్కడ
మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ రాస్తాం, ఇక్కడేమో ఛార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ రాస్తాం. మొబిలిటీ ఆఫ్ ది ప్రోటాన్స్ అనుకోండి, ఇక్కడ ఛార్జ్ ఆఫ్ ది ప్రోటాన్ రాస్తాం, ఇక్కడ మాస్ ఆఫ్ ది ప్రోటాన్స్ రాస్తాం. ఓకే, మొబిలిటీ ఆఫ్ ది ఆల్ఫా పార్టికల్స్ అనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఛార్జ్ ఆఫ్ ది ఆల్ఫా పార్టికల్ రాయాలి, ఇక్కడ మాస్ ఆఫ్ ది ఆల్ఫా పార్టికల్ రాయాలి. అంటే మనం ఏది తీసుకుంటే అది దాని యొక్క మాసు, దాని యొక్క ఛార్జ్ని ఈ మొబిలిటీలో సబ్స్టిట్యూట్ చేసి సరిపోతుంది. మ్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ టౌ బై ఎం. ఓకే, ఇది మొబిలిటీ ఫార్ములా. నెక్స్ట్ మీ అందరికీ బాగా తెలిసినటువంటిది ఏంటిది? ఓమ్స్ లా. స్కూల్లో కూడా వస్తుంది. ఓమ్స్ లా ఏంటి గుర్తుంది ఎవరికైనా? ఓమ్స్ లా ఈజ్ నథింగ్ బట్ ద కరెంట్ పాసింగ్ త్రూ ఏ కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లైడ్ బిట్వీన్ ది ఎండ్స్ ఆఫ్ ఏ కండక్టర్. మనం తీసుకున్నటువంటి కండక్టర్లో కరెంట్ అనేది ఎంతైతే వెళుతుందో ఆ కరెంట్ దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది? దానికి అప్లై చేసినటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఇంతవరకు మీ అందరికీ గుర్తుంది. కానీ ఇది ఇంతవరకు రాస్తే కరెక్ట్ కాదు. దాని పక్కన ఇంకొకటి యాడ్ చేయాలి. ఏంటి అంటే వెన్ ద టెంపరేచర్ ఆర్ మెకానికల్ స్ట్రెయిన్ ఆఫ్ ది కండక్టర్ విల్ బి కాన్స్టెంట్. మనం తీసుకున్నటువంటి కండక్టర్ యొక్క టెంపరేచరు, స్ట్రెయిన్, ఇటువంటి టర్మ్స్ అనేవి కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఓమ్స్ లా అనేది ఉపయోగం. అర్థమవుతుందో చెప్పేది? ఇక్కడ మనం ఏం రాసాం? V ప్రపోర్షనల్ టు I అన్నాం. అంటే ద కరెంట్ పాసింగ్ త్రూ ఏ కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లైడ్ అక్రాస్ ది కండక్టర్. మనం తీసుకున్న కండక్టర్లో కరెంట్ అనేది మనం అప్లై చేసినటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే V ప్రపోర్షనల్ టు I. ఈ V ప్రపోర్షనల్ టు I అనేది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? కేవలం మనం తీసుకున్నటువంటి కండక్టర్ యొక్క టెంపరేచరు, స్ట్రెయిన్, ఇటువంటి టర్మ్స్ అని ఎలా ఉండాలి? కాన్స్టెంట్గా ఉండాలి. ఒకవేళ టెంపరేచర్ మారుతూ ఉంది, V ప్రపోర్షనల్ టు I అయిద్దా? అవ్వదు. టెంపరేచర్ మారితే V ప్రపోర్షనల్ టు I అవ్వదు. ఓకే, V ప్రపోర్షనల్ టు I ఎప్పుడు అవుతుంది? టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గానే ఉంటుంది. కాబట్టి డెఫినేషన్ ఏమని రాసుకోవాలి అంటే ద కరెంట్ పాసింగ్ త్రూ ఏ కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లైడ్ అక్రాస్ ఎండ్స్ ఆఫ్ ది కండక్టర్ వెన్ ద టెంపరేచర్ అండ్ స్ట్రెయిన్ ఆన్ ది కండక్టర్ విల్ బీ కాన్స్టెంట్. టెంపరేచరు, స్ట్రెయిన్ రెండూ కూడా కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మాత్రమే అందులో వెళ్ళేటువంటి కరెంట్ అనేది అప్లై చేసినటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఆ పక్కన అది కంపల్సరీ రాయాలమ్మా. వెన్ ద టెంపరేచర్ ఆఫ్ ది కండక్టర్ ఈజ్ కాన్స్టెంట్, ఆ పదం కంపల్సరీగా ఉండాలి. స్ట్రెయిన్ రాసినా రాయకపోయినా టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్ అని రాసుకోవాలి. లేదా సింపుల్గా అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అలా రాసినా పర్వాలేదు. అర్థమైంది? మళ్ళీ ఒకసారి చెప్పనా? The current passing through a conductor is directly proportional to the potential difference applied across ends of the conductor at constant temperature. సింపుల్గా అలా రాసినా సరిపోతుంది. అది ఓమ్స్ లా యొక్క డెఫినేషన్. V ప్రపోర్షనల్ టు I. మనకి ఇక్కడ ప్రపోర్షనాలిటీ తీసేస్తే ఒక కాన్స్టెంట్ అనేది వస్తుంది కదా. ప్రపోర్షనాలిటీ తీసేస్తే కాన్స్టెంట్ ఏమని రాద్దాం? V ఈజ్ ఈక్వల్ టు IR అని రాస్తాం. లేకపోతే RI అని రాయండి, అలా రాసినా పర్వాలేదు. R అనేది కాన్స్టెంట్. ఈ Rని ఏమని పిలుస్తాం మనం? రెసిస్టెన్స్ అంటాం. ఆర్ని ఏమని పిలుస్తామా? రెసిస్టెన్స్. V ఈజ్ ఈక్వల్ టు IR. R అంటే రెసిస్టెన్స్, V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లైడ్ అక్రాస్ ది కండక్టర్, I అంటే కరెంట్. ఓకే సార్, ఇక్కడ V ప్రపోర్షనల్ టు I ఎలా అయింది సార్? మీరు డైరెక్ట్ చెప్పారు V ప్రపోర్షనల్ టు I అని. ఎప్పుడు అయింది V ప్రపోర్షనల్ టు I? అంటే డెరివేషన్ ఆఫ్ ఓమ్స్ లా. ఓమ్స్ లాని మనం ఏ విధంగా డెరైవ్ చేయొచ్చు అనేది చూడండి ఒకసారి. ఇక్కడ ఆల్రెడీ I ఈజ్ ఈక్వల్ టు ANE ఇంటూ VD అని చెప్పాంగా. ఇదిగోండి, I ఈజ్ ఈక్వల్ టు ANE ఇంటూ VD. ఓకే, నెక్స్ట్ VD ఎంతకు సమానం? QE బై M ఇంటూ టౌకి సమానం. ఇక్కడ E అనేది ఏంటిది? చార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. ఇక్కడ కూడా మనం మ్యాగ్నిట్యూడ్ తీసుకున్నట్లయితే VD ఈజ్ ఈక్వల్ టు స్మాల్ e క్యాపిటల్ E బై M ఇంటూ టౌ. డ్రిఫ్ట్ వెలాసిటీ VD ఈజ్ ఈక్వల్ ఎంత? స్మాల్ e ఇంటూ క్యాపిటల్ E బై M ఇంటూ టౌ. ఇప్పుడు ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి. I ఈజ్ ఈక్వల్ టు ANE ఇంటూ స్మాల్ e క్యాపిటల్ E బై స్మాల్ M ఇంటూ టౌ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ Q అంటే ఏంటి? ఛార్జ్. ఇక్కడ మనం ఎలక్ట్రాన్ తీసుకున్నాం కాబట్టి ఛార్జ్ ప్లేస్లో అయినా Q ప్లేస్లో E రాయాలి. సరే, ఇందాక మైనస్ E రాశారుగా, ఇప్పుడు ప్లస్ E రాశారని అనుకోవద్దు. ఇందాక మైనస్ అనేది ఏం తెలియజేస్తుంది? డైరెక్షన్ తెలియజేస్తుంది. ఇక్కడ మనం కేవలం మ్యాగ్నిట్యూడ్ మాత్రమే తీసుకున్నాం కాబట్టి ఆ మైనస్ని మనం రాయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అప్పుడు ఏమవుతుంది? I ఈజ్ ఈక్వల్ టు ANE స్క్వేర్ ఇంటూ క్యాపిటల్ E బై M ఇంటూ టౌ. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. మీకు ఆల్రెడీ లాస్ట్ లెసన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్కి పొటెన్షియల్కి రిలేషన్ చెప్పాం. E ఈజ్ ఈక్వల్ టు
V/D అని గుర్తుందా? E ఈజ్ ఈక్వల్ టు V/D లేకపోతే E ఈజ్ ఈక్వల్ టు V/R అని రాస్తాం. R అంటే ఏంటి? డిస్టెన్స్. ఇప్పుడు మనం తీసుకునేటువంటి కండక్టర్ యొక్క లెంత్ ఎంత ఉంటుంది? L ఉంటుంది కాబట్టి E ఈజ్ ఈక్వల్ టు V/L అని రాస్తాం. సరే L ఎలా వచ్చింది అనుకోవద్దు, ఇందాక లాస్ట్ కాన్సెప్ట్ చెప్పాం, I ఈజ్ ఈక్వల్ టు ANE ఇంటూ VD రాసాం. అక్కడ లెంత్ ఆఫ్ ది కండక్టర్ ఎంత తీసుకున్నా? L తీసుకున్నా, కాబట్టి E ఈజ్ ఈక్వల్ ఏం రాయాలి? V/L అని రాయాలి. ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమైంది? ANE² ఇంటూ V/L ఇంటూ టౌ. దీని నుంచి ANE² ఇంటూ టౌ బై L ఇంటూ V. ఇక్కడ ఏం మర్చిపోయాను? M మర్చిపోయాను. ఓకే, ఇది I వాల్యూ. అర్థమైంది ఎలా రాసామో? మనం కరెంట్కి డ్రిఫ్ట్ వెలాసిటీకి మధ్యలో రిలేషను I ఈజ్ ఈక్వల్ టు ANE ఇంటూ VD. ఓకే, ఇక్కడ VD వాల్యూ మనం ఆల్రెడీ కనుక్కున్నాం, QE/M ఇంటూ T టౌ. Q అంటే ఛార్జ్. ఇక్కడ మనం ఇందాక I ఈజ్ ఈక్వల్ టు ANE VDలో E అంటే ఏంటిది? ఛార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. కాబట్టి ఇక్కడ Q ప్లేస్లో కూడా E రాసుకున్నా. అప్పుడు ఏమవుతుంది? VD ఈజ్ ఈక్వల్ టు స్మాల్ e క్యాపిటల్ E బై M ఇంటూ టౌ అవుతుంది. ఈ VD వాల్యూని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే I ఈజ్ ఈక్వల్ టు ANE ఇంటూ స్మాల్ e క్యాపిటల్ E బై M ఇంటూ టౌ. మల్టిప్లై చేస్తే ANE² ఇంటూ క్యాపిటల్ E బై M ఇంటూ టౌ అయితే. E అంటే ఏంటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్కి పొటెన్షియల్కి మధ్యలో రిలేషన్ మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. E ఈజ్ ఈక్వల్ టు V/R అని చెప్పాం. R అంటే ఏంటి? డిస్టెన్స్. మనం తీసుకున్నటువంటి కండక్టర్లో ఇందాక ఇలా గీసాను కండక్టర్ యొక్క ఏరియాని ఏ అనుకున్నాం, లెంత్ని L అనుకున్నాం. కాబట్టి ఈ R ప్లేస్లో ఏం చేశాను? Lని సబ్స్టిట్యూట్ చేశాను. ఈ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చింది ANE² ఇంటూ క్యాపిటల్ V బై L ఇంటూ M ఇంటూ టౌ వచ్చింది. అప్పుడు I ఈజ్ ఈక్వల్ ఏమైంది? ANE² ఇంటూ టౌ బై ML ఇంటూ V. ఇక్కడ చూడండి, ఇది V, ఇది I. ఇదేమో పొటెన్షియల్ డిఫరెన్స్, ఇదేమో కరెంటు. మధ్యలో ఏరియా కాన్స్టెంటేగా. N అంటే నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్, అది కూడా కాన్స్టెంటేగా. E అంటే ఛార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్, అది కూడా కాన్స్టెంటేగా. టౌ అంటే రిలాక్సేషన్ టైం, అది కాన్స్టెంటే. L అంటే లెంత్ ఆఫ్ ది కండక్టర్, అది కాన్స్టెంటే. M అంటే మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్, అది కూడా కాన్స్టెంటే. అంటే ఈ బ్రాకెట్లో ఉన్నది మొత్తం కాన్స్టెంటే. I V మాత్రమే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇక్కడ I ప్రపోర్షనల్ టు V అని రాసుకోవచ్చుగా. ఏమని రాసుకోవచ్చు? I ప్రపోర్షనల్ టు V. ఇదేగా చెప్పింది ఇందాకేడా. The current passing through a conductor is directly proportional to the potential difference applied across the conductor. I proportional to V. అదే ఏడు వచ్చింది. ఓకేనా? ఇది డెరివేషన్ ఆఫ్ ఓమ్స్ లా. ఓమ్స్ లా ఏ విధంగా వస్తుంది? ఇప్పుడు దీన్ని బట్టి చూడండి అమ్మా. I ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ ఇంటూ V అని ఉంది. ఇక్కడ మనకి V ఈజ్ ఈక్వల్ టు IR అన్నాం కదా. దీని నుంచి I ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? V/R అయింది. ఈ R ఎటు తీసుకురండి. I ఈజ్ ఈక్వల్ ఏమైంది? V/R. ఈ రెండింటిని కంపేర్ చేయండి ఒకసారి. ఇదిగోండి, ఈ ఈక్వేషన్ కంప్లీట్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ? 1/R ఈజ్ ఈక్వల్ టు ANE² టౌ బై ML అవుతుంది. ఇప్పుడు దీన్ని అటు తీసుకెళ్తే అంటే రెసిప్రోకల్ చేయండి. రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుంది? R ఈజ్ ఈక్వల్ టు ML బై ANE² టౌ అవుతుంది. దేనికి ఫార్ములా ఇది? రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్. మనం తీసుకున్నటువంటి కండక్టర్ యొక్క రెసిస్టెన్స్కి ఫార్ములా R ఈజ్ ఈక్వల్ టు ML బై ANE² టౌ. ఓకే, ఇది డెరివేషన్ ఆఫ్ ఓమ్స్ లా. ఇంతవరకు మనకి ఓమ్స్ లా అంటే ఏంటి అర్థమైంది కదా. ఓకే, అర్థం కాకపోతే ఒకసారి అడగండి, చెప్తాను మళ్ళీ కావాలంటే. ఇది ఓమ్స్ లా. తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనం రెసిస్టెన్స్ అనేది దీని మీద ఆధారపడి ఉంటుంది. రెసిస్టివిటీ అంటే ఏంటి, కరెంట్ డెన్సిటీ అంటే ఏంటి, అదేవిధంగా కండక్టివిటీ అంటే ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.